నమస్తే, కంట్రీ న్యూస్తో మీ మణిబాబు. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీ 22 మండలాలకు చెందిన టీచర్స్ పాత బకాయిల కోసం ఐటీడీఏ ఎదుట ఒకరోజు ధర్నా నిర్వహించారు. ప్రతి నెల 1వ తారీఖున జీతాలు మాకు ఇవ్వని పక్షాన ఈ సమ్మెను మరింత ఉద్రిక్తత చేపడతామని యూటీఎఫ్ ఉద్యోగులు దీన్ని ఖండించారు. జిల్లా కార్యవర్గం అధ్యక్షులు టి చిట్టిబాబు మాట్లాడుతూ, ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు ఇస్తామని మరియు మెరుగైన మంచి పిఆర్సీ ఇస్తామని నమ్మబలికి నేడు 5-6 తారీఖైన జీతాలు రాని పక్షంలో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నామని ఉపాధ్యాయులు చెప్పారు. నేను విన్నాను. మీరేమీ కంగారు పడిన అవసరం లేదు. ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా చిరునవ్వుతో ఉన్న రోజునే ఈ రాష్ట్రం పరిపాలన సుపక్షంగా జరుగుతుంది, పరిపాలన బాగా జరుగుతుంది. ప్రభుత్వం చేసేటువంటి పథకాలన్నీ కూడా ప్రజల దగ్గరికి వెళ్తాయి. కాబట్టి మేము వచ్చిన వెంటనే ఉద్యోగులు ఉపాధ్యాయులకి జీతాలు 1వ తారీఖునే వచ్చేలాగా నేను చేస్తాను. అలాగే సకాలంలో పిఆర్సీ కానీ డిఏలు కానీ అన్నీ ఇస్తానని చెప్పారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన 4.5 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికి ఇంకా పిఆర్సీ బకాయిలు కానీ డిఏ ఏరియాలు కానీ ఏమి ఇవ్వలేదు. అంతేకాదు, మరీ దారుణమైన విషయం ఏంటంటే ఉద్యోగస్తులు దాచుకున్నటువంటి పిఎఫ్ డబ్బులను కూడా ప్రభుత్వం తీసుకొని వాళ్ళ పథకాల కోసం వాడుతున్నారు. ఇది చాలా దారుణమైనదిగా ఖండిస్తున్నాం. ఇంతేకాదు, ఉద్యోగులకి 1వ తారీఖున జీతాలు ఇవ్వతుంటే అది 17వ తేదీ వరకు కూడా జీతాలు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం నాలుస్తుంది. అంతేకాదు, 17వ తేదీ వరకు జీతాలు ఇవ్వకపోవడం వల్ల ఉద్యోగులు ఉపాధ్యాయులు అనేక మంది లోన్లు పెట్టుకొని ఉంటున్నారు. ఈ లోన్ల వల్ల బ్యాంకులో ఉన్న సివిల్ స్కోర్ పడిపోతుంది. అంతేకాదు, లోన్లు మనం పెట్టుకున్నటువంటి డేట్లో కట్టకపోతే ఇంట్రెస్ట్ పడుతుంది. ఇవన్నీ కూడా చేయడం వల్ల ప్రభుత్వం ఈ పనులు చేయడం వల్ల బ్యాంకులో ఎవరికి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరికి లోన్లు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఉద్యోగులు ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి అన్ని బకాయిలు కూడా వెంటనే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. అలాగే మాకు రావాల్సిన బకాయిలు సీఎం గారు మమ్మల్ని ఇలా చేస్తున్నారు. ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నప్పుడు యూపీఎఫ్ ఎప్పుడు కూడా మాకు రావాల్సిన ప్రతి రైతుల కోసం కూడా ఎప్పుడు పోరాడుతూనే ఉంటాం మేము. అలాగే ఈరోజు టీచర్స్ అందరూ కూడా బడి మానేసి మేము ఈరోజు మా హక్కు సాధించుకోవడం కోసం ఈరోజు అన్నసభ్యులు కూర్చోవడం జరిగింది. ఈ విషయం సీఎం గారు ఆలోచించి మాకు రావాల్సిన అలాగే రానున్న కాలంలో కూడా అభివృద్ధి నిలబడాలంటే ఈరోజు మా ఉద్యోగులందరినీ కూడా సంపూర్ణంగా వాళ్ళందరినీ ఎప్పుడైతే బాగా చూసుకుంటారో ఆ రోజు మేమందరం కూడా మేము సపోర్ట్ అంతేకాని ఆటోలో మమ్మల్ని అనుసరించి అలాగే మాకు రావాల్సిన రాయితీలు ఇవ్వకుండా మమ్మల్ని ఏదో అక్కడ మమ్మల్ని పేటను అక్కడేమో పట్టుకుంటున్నారు. మాకు కావాల్సిన సంక్షేమాలు కావు, కానీ ప్రజల్లోకి సంక్షేమాలు అందిస్తున్నారు. మాకు రావాల్సిన సంక్షేమాలకి మళ్ళిస్తున్నారు. మాకు ఫస్ట్కి జీతాలు ఇవ్వాలంటే బాండ్ షాపింగ్ పెట్టాలి, లేకపోతే మేము అది వాడాలి ఇది వాడాలి, ఓన్లీ టీచర్స్ కోసం అప్రూవల్ అయిపోతున్నాం అన్న విధంగా అలాగే ఈరోజు టీచర్స్ అందరినీ కూడా మామూలుగా మనుషులు కూడా ఏం మాట్లాడుతున్నారంటే మీరు ఎందుకు చేస్తున్నారు, మీరు బాగానే ఉంది అని చెప్పేసి అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్గా పడుతున్నాము, యూనియన్స్ తరఫున ఆడదని. అలాగే ముందు కూడా మాకు రావాల్సినవన్నీ చెల్లించకుండా 1వ తారీఖున నాకు జీతాలు ఇవ్వకుండా ఈ పోరాటం ఎంతో ఉధృతం చేస్తామని జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఇంకా కూడా మరిన్ని పోరాటాలు చేసి మేము మా రాయితీలన్నీ నెరవేర్చుకుంటామని సభముఖంగా తెలియజేస్తున్నాం.